హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్‌కి వాటర్ ఇవ్వబోతున్నాను. సో, ఎలాగా ఏంటి చూసేద్దామా? ఈరోజొచ్చేసి మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికి కూడా వాటర్ ఇవ్వబోతున్నాననమాట. అది ఎలాగో మీకు చూయించబోతున్నాను. చలికాలంలో ఇండోర్ ప్లాంట్స్‌కి పెద్దగా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎండాకాలంలో అంటే ఒక వారానికి లేదంటే 10 రోజులకొకసారి మనం వాటర్ ఇస్తాం కదా! చలికాలంలో వచ్చేసి 3 వారాలకొకసారి లేదంటే సాయిల్‌ని చూసుకొని బాగా డ్రై అయిపోయి ఉంటే అప్పుడు వాటర్ ఇవ్వాల్సుంటుంది. నా ఇండోర్ ప్లాంట్స్‌కి వాటర్ ఇవ్వక చాలా రోజులయిపోయింది. ఈరోజైతే వాటర్ ఇవ్వబోతున్నాను. సో, మనము ఇప్పుడు చూస్తే ఈ సాయిల్ అంతా డ్రై అయిపోయింది. మాయిశ్చర్ లేదు అస్సలు. సో, ఇప్పుడు నేను ఈ వాటర్ని ఇంత పాట్‌కి 1 మగ్ వాటర్ కూడా సరిపోదు, హాఫ్ మగ్. సో, ఒకేసారి వాటర్ డంప్ చేయకుండా స్లోగా పోస్తూ ఉంటానన్నమాట. సో, అలా పీల్చుకుంటుంది సాయిల్ అంతా కూడా, ఈ వాటర్ని చక్కగా తీసుకుంటుంది. ఒకేసారి డంప్ చేస్తే ఏంటంటే వాటర్ అలా డ్రైనేజ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. మీరు స్లోగా వెళ్తే పోస్తే అది పీల్చుకుంటుంది. నేను 1 ఫుల్ మగ్ కూడా ఇవ్వలేదు. సో, ఇంతేనండి. అలా అంతా అన్ని ప్లాంట్స్ కూడా చెక్ చేసుకుంటానన్నమాట. చెక్ చేసుకుంటూ వాటర్ ఇస్తూ ఉంటాను. ఇదిగోండి చూడండి, అంత డ్రై అయిపోయింది. సో, ఇక్కడ కూడా మనము ఇదిగోండి హాఫ్ మగ్ వాటర్ అన్నమాట. స్లోగా ఇచ్చేస్తే అది అలా పీల్చుకుంటుంది. ఒకేసారి అసలు ఎప్పుడూ పోయొద్దు. ఇంకా దీనికి వాటర్ సరిపోలేదు అని అనుకుంటే మీరు నెక్స్ట్ డే మళ్ళీ ఇదే హాఫ్ మగ్గు పోయండి. పోస్తే అప్పుడు ఈ మొక్క చక్కగా తీసుకుంటుంది. ఒకేసారి పోయడం వల్ల ఈ నీరంతా డ్రైనేజ్లో నుంచి ఊరికేనే వెళ్ళిపోతుంది, అంటే వేస్ట్గా వెళ్ళిపోతుంది. వాటరు మట్టి కూడా తీసుకోదు. ఇంకొకటి, సాయిల్ ఇలా గట్టిగా కాకుండా లూజ్గా చేసుకుంటూ ఉండండి. నేను ఎప్పటికప్పుడు సాయిల్ అంతా లూజ్ చేసుకుంటాను. దానివల్ల చక్కగా నీళ్లు తీసుకుంటుందన్నమాట. సో, ఇప్పుడు వేరే మొక్కలకు కూడా పోసాము. మేము కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు అయితే లాంగ్ ట్రిప్ ఎప్పుడైనా వేస్తే ఇండోర్ ప్లాంట్స్ గురించి చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఇంత కష్టపడి మొక్కలు పెంచుకొని వాటిని అలా వదిలేలేము కదా. సో, ఇవన్నీ మనీ ప్లాంట్స్, పోతోస్ అన్నమాట. ఇవి ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్స్ అండి. చాలా ఈజీగా పనిచేసుకోవచ్చు, ఎక్కువ శ్రమ లేకుండా. వీటికి కూడా అంత నేను ఒక హాఫ్ మగ్ వాటర్ ఇస్తానన్నమాట. ఇస్తే సరిపోతుంది. ఎక్కువ ఒకేసారి ఇవ్వకుండా, వీటికి అవసరం ఉంది అని అనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు మళ్ళీ ఇంకొక హాఫ్ మగ్గు రేపు ఇవ్వండి. ఇవన్నీ ఫోటోస్లో రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది ఇంకొక వెరైటీ. ఇవి నేను అసలు ఎన్నో ఇండోర్ ప్లాంట్స్ చూసానండి. పోతోస్ అయితే అసలు చక్కగా బ్రతికేస్తాయి అనిపిస్తుంది. వీటికి అసలు చాలా లో మెయింటెనెన్స్ అంతే. తర్వాత స్నేక్ ప్లాంట్. ఈ పోతోస్కి ఏంటంటే సాయిల్ ఎప్పుడు చక్కగా లూజ్ చేసుకుంటూ దీనికి మంత్లీ వన్స్ 1 ఫర్టిలైజర్, ఏదైనా ఒక లిక్విడ్ ఫర్టిలైజర్
హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ఏదైనా మీరు ఒక వెరైటీ ఇస్తే చాలా చక్కగా బ్రతికేస్తాయి అసలు. ఇవి చాలా లో మెయింటెనెన్స్ మొక్కలు అనమాట. ఇప్పుడు అన్సీజన్ కదా, పెరగడం ఆగిపోతాయి అనుకుంటే తప్పు, పెరుగుతూనే ఉంటాయి. ఇదివ్వండి, ఇది చూడండి ఎట్లా కొమ్మలు బార్లు బార్లు వేసుకుందో, అక్కడ వరకు అంతా వేసుకుంది. కానీ సమ్మర్లో ఎంత లైవ్లీగా ఉంటాయో, హెల్తీగా కనిపిస్తాయి చూసారా, అలా కనిపించవు. కానీ వింటర్లో మాత్రం వీటి కరెక్ట్ షేడ్స్ ఉంటాయి చూసారా, లీఫ్ పైన డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్, అవి చాలా చక్కగా కనిపిస్తాయి, అసలు బాగుంటాయి. మార్బుల్ షేడ్స్ అలా వస్తాయి అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది ఈ మొక్క. ఇప్పుడు వచ్చేసి ఇంకొక వెరైటీ ఉంది, ఇది కూడా పోతోస్ అన్నమాట. దీంట్లో కూడా నీళ్ళు వస్తున్నా. ఈసారి వీటికి నేను మొత్తం పాట్సే చేంజ్ చేయాలి, డిఫరెంట్ పాట్స్ తీసుకురావాలి. ఇంకా ఈ పాట్స్ సరిపోవట్లే, ప్రతిసారి పేచీ చేస్తున్నాయి. కానీ ఆల్మోస్ట్ ఇవి నేను యూజ్ చేయబట్టి ఈ పాట్స్ మోర్ దెన్ 3 years. ఇది ఒక షేడ్ అనమాట. ఇవి ఎంత బాగుంటాయో అసలు, ఈ లీవ్స్ అయితే చాలా అందంగా ఉంటాయి. ఈ డ్రై లీవ్స్ అంతా తీసేస్తుంటా. ఇది ఆకురాలు కాలం కదా, సో మనం ఏమి చేసినా ఆకులు అయితే చక్కగా రాలిపోతూ ఉంటాయి, ఎండిపోయి కొత్త లీవ్స్ వస్తాయి. కొత్త ప్రాణం పోసుకోవడం అంటారు చూసారా, అలాగా. మనం ఎంత ఫర్టిలైజర్ వేసినా ఏమి చేసినా ఆ సీజన్కి వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. సో ప్రకృతిలో కొన్ని విషయాలు మనము అస్సలు మార్చలేము అనే విషయాన్ని అయితే నేను మొక్కలు పెంచుకున్నప్పుడు తెలుసుకున్నాను. మనము ఇండోర్ అయితే బోల్డ్ అంటే మంచి టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తాం కదా, అయినా సరే అవి రాలిపోవాల్సిన ఆకులు రాలిపోతాయి మనం ఏం చేసినా సరే. సో నేను నేర్చుకుంది ఏంటంటే, పోతోస్ మాత్రం చక్కగా సర్వైవ్ అయిపోతాయి ఇంట్లో. అందులో చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంటాయి. చూడండి, ఈ కొమ్మ అంతా డ్రై అయిపోయింది. ఇలా డ్రై అవుతూనే ఉంటాయి. డ్రై అయిన కొమ్మలన్నీ తీసేయడమే, కొత్త కొమ్మలు వస్తాయి. కానీ పోతోస్ ఏంటంటే ఇంటికి మాత్రం అందాన్ని తీసుకొస్తాయి, చాలా చక్కగా అనిపిస్తాయి, చాలా చాలా అందంగా ఉంటాయి. సో అలా మొక్కలన్నిటికీ నీళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తానన్నమాట. దీనికి నేను ఈ మొక్క ఇది జీజీ ప్లాంట్ అండి, ఎంత చక్కగా పెరుగుతుందో. ఇది కూడా లో మెయింటెనెన్స్ మొక్క. సో ఈ మొక్కకు కూడా కొంచెం ఒక 1/2 mug వాటర్ ఇచ్చేస్తా అంతే. ఏ మొక్కకైనా సరే ఒకేసారి ఇంత ఫుల్గా వాటర్ ఇవ్వకుండా, మనం ఇంట్లో ఉంటాము అని అనుకుంటే ఒక 1/2 mug వాటర్ సరిపోతాయి. మళ్ళీ వాటి అవసరాన్ని బట్టి ఇస్తే సరిపోతుంది. సో మా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ మెప్పించే మొక్క ఈ మొక్క అన్నమాట. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, అడుగుతారు ఈ ఐడియా చాలా బాగుంది, ఎలా పంచి పెట్టుకున్నారు అని చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు అన్నమాట. నేను ఈ ఇల్లు కొనడానికి ముందే ఆ మొక్కలతో ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అంటే ఒక నా విజన్లో ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపించింది అనమాట. సో నేను ఇంటికి వచ్చిన కొత్తలో ఇలా పెట్టుకున్నాను. అవి ఇలా పెద్దగా అవుతూనే ఉన్నాయి. చాలా కొమ్మలు ఇచ్చింది ఇది నాకు. అక్కడ చూడండి, చాలా ఎండిపోయాయి, అవన్నీ తీసేయాలి. అలా ఎండుతూనే ఉంటాయి అన్సీజన్లో, ఆకులంతా కూడా ఎండుతూనే ఉంటాయి. సో ఇది ఈ ప్లేస్కి మాత్రం చాలా చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క. ఇది మనీ ప్లాంట్ అన్నమాట, చాలా అందంగా ఉంటుంది. కానీ ఇంత పెద్దగా పెరగడానికి చాలా టైం పట్టింది. టైం పట్టిన తర్వాత ఇంకా పెరుగుతూనే ఉంది, ఈజీ కూడా అయిపోయింది అనమాట. ఎంత షార్ట్గా ట్రిమ్ చేసినా చక్కగా పెద్దగా వచ్చేస్తుంది ఇది.
ఇక్కడ నా ఫ్రెండ్స్ బోల్డ్ అంతమంది రీల్స్ తీసుకుంటారు అనమాట, షార్ట్స్ తీసుకుంటారు, ఫొటోస్ కూడా తీసుకుంటారు. మా ఇంటికి వస్తే తప్పకుండా. ఆ, ఇది అలా. సో ఇక్కడ ఒక్క చోట కాకుండా నేను ఇంట్లో కూడా మళ్ళీ ఇంకొక చోట కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకొక ప్లేస్లో కూడా ఇలానే పెట్టుకున్నాను. ఇలా నచ్చి ఇల్లంతా గ్రీనరీగా అనిపిస్తుందండి. నాకైతే ఇంట్లో మొక్కలు ఉంటే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది. నేను ఒకసారి ఇండోర్ ప్లాంట్స్ టూర్ చేశాను అనుకుంటా. ఇది ఒక మొక్క, ఇది అమ్రిల్లా మొక్క. ఇది కూడా చాలా లుక్ ఉంటుంది. అన్ సీజన్ కదా, సో లీవ్స్ అయితే పోతుంటాయి, కొత్త లీవ్స్ వస్తుంటాయి. దీనికి వాటర్ చాలా చూసుకొని ఇవ్వాలి. ఎలా అంటే అలా ఇవ్వద్దు, ఎక్కువ వాటర్ ఇస్తే వెంటనే చనిపోతుంది ఈ మొక్క. సో దీనికి మాత్రం ఈ అంబ్రెల్లా ప్లాంట్కి అక్కడ సాయిల్ బాగా డ్రై అయిందని అనిపిస్తే ఇంత చిన్న గ్లాస్ వాటర్ ఇవ్వాలి, ఎక్కువ కూడా ఇవ్వకూడదు. ఇంకొకటి ఇదేంటంటే పెరిగితే ఇది చాలా పెద్దగా పెరిగే మొక్క అన్నమాట, కానీ దీన్ని ఎక్కువగా కదిలించకూడదు. ఈ పాట్ని ఎప్పుడు పడితే అప్పుడు చేంజ్ చేయకూడదు. బోల్డ్ అని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ ఈజీ మెయింటెనెన్స్ మొక్కనే. కానీ ఉప్పు తింటే ఉష్ణం, పప్పు తింటే పైత్యం అంటారు చూసారా, ఆ టైపు కండిషన్స్ ఉన్నాయన్నమాట దీనికి. సో దీన్ని ఎక్కువ కదపను నేను. కానీ బాగుంటుందండి ఈ మొక్క ఇంట్లో, ఆ లుక్ చాలా బాగుంటుంది. ఇది పెద్దగా అయితే మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఇంకొక చోట పెట్టాను అన్నాను కదా, ఇది ఉంది. ఇది ఇంకొక ప్లేస్లో అలా పెట్టుకున్నాను. నాకు ఓపిక ఉంటే ఇల్లంతా రకరకాల పోతోస్తూ అలా పెట్టాలని ఉంటుంది. కానీ ఈ మెయింటెనెన్స్ లో మెయింటెనెన్స్ అయినా సరే వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. డ్రై లీవ్స్ అంతా కట్ చేస్తూ ఉండాలి. తర్వాత కొమ్మలు పెరుగుతూ ఉంటాయి, వాటిని కూడా కట్ చేస్తూ ఉండాలి. కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. నేను ఈ లైట్స్ ఇలానే పేర్చి పెట్టేసుకున్నాను, ఊరికే తీసి పెట్టకుండా. మా ఇంట్లో చిన్న గ్యాదరింగ్స్ ఉన్నా, ఏదైనా ఒక ఫెస్టివ్ వైబ్ రావాలన్నా, ఒక పార్టీ లుక్ రావాలన్నా ఈ లైట్స్లో ఎప్పుడు ఉంచుకుంటాను అనమాట. ఈ లైట్స్ మధ్యలోనే నేను ఈ మొక్కను అలా వదిలేసాను. ఈవినింగ్స్ టైంలో ఇలా అలా కూర్చుంటే చాలా ఒక మంచి వైబ్ ఉంటుంది, నాకు నచ్చుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఒక మొక్క. సో ఇంకొక మొక్క ఇది అనమాట, ఫిడిల్ లీఫ్. ఇది ఇప్పుడు ఆకుకాలు రాలం కదా, ఆకురాలు కాలం ఇది, సారీ. సో ఆకులు రాలుతూనే ఉంటాయి. సో దీనికి కూడా వాటర్ ఇచ్చేద్దాము. మనము అవుట్డోర్ ప్లాంట్స్ లాగా నీళ్ళు ఎలా అంటే అలా ఇవ్వలేమండి, అస్సలు ఇవ్వలేము. ఇండోర్ ప్లాంట్స్ కొంచెం కేర్ఫుల్గా పెంచుకోవాల్సిందే, చూసి పెంచుకోవాలి. ఎందుకంటే మనము ఈ పాట్లో కంటైనర్ దింపుతాం కదా, వాటర్ అంటే డ్రైనేజ్ ఏంటంటే డ్రైనేజ్ వాటర్ అంతా ఈ కంటైనర్ నుంచి పాట్లో పడిపోతాయి కదా. సో నీళ్ళు ఎక్కడికి పోవు, దాంట్లోనే ఉంటాయి. కాబట్టి రూట్స్ అంతా రాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకనే వాటర్ ఎలా పడితే అలా ఎక్కువ ఇవ్వకూడదు, వాటికి సరిపడినంత చూసుకొని ఇవ్వాలి అన్నమాట. సో మీకు ఎందుకు పదే చెప్తున్నానంటే వాటర్ ఎక్కువగా ఇస్తే కింద రూట్ అంతా కూడా రాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చెట్టు తీసుకోకుండా అక్కడ కింద వాటర్ అంతా నిలిచి ఉంటాయి కదా. డ్రైనేజ్ సిస్టమ్ ఏంటంటే దీనికి ఉన్నా కూడా కంటైనర్లో వాటర్ అంతా పాట్లో పడిపోయి ఉంటాయి. అందుకని వాటర్ తగినంత చూసుకొని ఇవ్వాలి. సారీ అండి, వీడియో మధ్యలో పౌజ్ నొక్కాల్సి వచ్చేసింది. సారీ అండి, వీడియో ఇక్కడితోనే ఆపేస్తున్నాను. మా బాబుగాడు కాల్ చేశాడు, వాడు స్కూల్లో ఉన్నాడు, వాడిని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట.
సో మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.